హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. ఇవాళ మన క్రిప్టో కరెన్సీ మార్కెట్ డౌన్లోనే ఉంది. ఫర్దర్గా ఇంకా కొంచెం డౌన్కి వెళ్ళచ్చు. పాసిబిలిటీస్ ఆర్ దేర్. ఇంకా డౌన్ అవ్వదు అనడానికి లేదు. కాస్త నెగిటివ్ న్యూస్లు అయితే ఉన్నాయి. అది కాకుండా మీకు నిన్న వీడియోలో చెప్పాను, అమెరికాలో సిపిఐ కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ మార్చ్ మంత్ది ఏప్రిల్ 10th నాడు వస్తుంది. అది వచ్చిన తర్వాత దాన్ని బేస్ చేసుకుని మన ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ చైర్మన్ జెర్మీ పవెల్ గారు ఈ ఇంట్రెస్ట్ రేట్స్ ఏవైతే పెంచాడో అది తగ్గిస్తానన్న మాట ఫర్దర్గా ఎప్పటి నుంచి చేస్తాడు ఏంటి అన్నది ఆల్ ఓవర్ వరల్డ్ ఫైనాన్షియల్ మార్కెట్స్ అంతా ఈగర్గా వెయిటింగు. పర్టికులర్గా ఈ 10th నాడు రాబోయే రిజల్ట్ కోసం వెయిటింగు. 10th వచ్చిన ఆ డాటాను బేస్ చేసుకుని ఆయన ఇంట్రెస్ట్ రేట్స్ జూన్ నుంచి కట్ చేయటమా లేదంటే ఫర్దర్గా కొంచెం డిలే చేయటమా ఏంటనేది డిసైడ్ చేస్తాడు. చాలా క్రూషియల్ డాటా, అది చాలా ఇంపార్టెంట్ డాటా. ఓకే, ఇప్పుడు మనకి ఇంకో ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఇది మీకు క్లిప్ కూడా పెడతాను, మీకు చదివి వినిపిస్తాను, చూడండి. ఇది చాలా ఇంపార్టెంట్. బిట్ కాయిన్ ఫర్దర్గా డౌన్ అవడానికి ఇది ఒక కారణం కూడా కావచ్చు. ఎందుకంటే ఇప్పుడు చదువుతాను, వినండి మీరు. యుఎస్ గవర్నమెంట్ మూవ్స్ సిల్క్ రాడ్ బిట్ కాయిన్ సిగ్నల్స్ పొటెన్షియల్ లిక్విడేషన్. అకార్డింగ్ టు ఆన్-చైన్ data showed BTC test from a $2 billion catch of about 30,174. వీళ్ళు ఏమంటున్నారంటే 2013లో చాలా సంవత్సరాల నుంచి కొన్ని బిట్ కాయిన్స్ ఎఫ్బిఐ సీజ్ చేశారు. డాలర్స్కి అగెన్స్ట్గా చేస్తున్నారని చెప్పి సీజ్ చేశారు. అవన్నీ కూడా యుఎస్ గవర్నమెంట్ ట్రెషరీ దగ్గర ఉన్నాయి. దాంట్లో ఇప్పుడు ఒక 30,174 కాయిన్స్ని ట్రాన్సాక్షన్ కాయిన్ బేస్కి పంపించారు అమ్మకాలు జరపాలని. దాని వర్త్ 30,172 కాయిన్స్ వర్త్ దగ్గరగా ఇప్పుడు ప్రజెంట్ కరెంట్ మార్కెట్ ప్రైస్లో $2 billion ఉంటాయంటున్నారు. ఇంకా ఇది కాకుండా వాళ్ళు సీజ్ చేసిన కాయిన్స్, గవర్నమెంట్ ట్రెజరీలో ఉన్న కాయిన్స్ దగ్గరగా 209K కాయిన్స్ యుఎస్ గవర్నమెంట్ దగ్గర ఉన్నాయంట. అవి డౌన్లోడ్ చేస్తున్నారు. సిల్క్ రాడ్ ట్రాన్సాక్షన్ అనే ఒక మార్కెట్ ప్లేస్ ఉంది, సిల్క్ రాడ్ మార్కెట్ ప్లేస్ అని. దాన్ని సీజ్ చేసేసారు కంప్లీట్గా ఎఫ్బిఐ సీజ్ చేసిన తర్వాత ఆ కాయిన్స్ అన్నీ కూడా అక్కడ ట్రెజరీలోనే ఉన్నాయి. ప్రస్తుతం అవి అమ్మకాలు జరపాలని కాయిన్ బేస్కి మూవ్ చేశారు. కనుక ఇది కొంత ఇంపాక్ట్ డెఫినెట్గా మన బిట్ కాయిన్ మీద బాగా పడుతుంది. ప్రస్తుతం బిట్ కాయిన్ $66,000 దగ్గర ట్రేడ్ అవుతుంది. నిన్న 24 hours హై చూస్తే 68,000కి వెళ్ళింది. లో చూస్తే 64,200 లో వచ్చింది. బట్ ఇంకా హోల్డ్ చేయడానికి ట్రై చేస్తుంది. చూడాలి ఎంతవరకు హోల్డ్ చేస్తే ఏంటనేది చూడాలి. ఇది ఒక న్యూస్, ఇంపార్టెంట్ అయిన న్యూస్ ఇది. దాని తర్వాత మనకి ఇంకో విషయం ఏంటంటే, లైట్ కాయిన్ గురించి ఒక ఇంపార్టెంట్ అయిన ఇన్ఫర్మేషన్ ఉంది.
కమోడిటీస్ ఫ్యూచర్ ట్రేడింగ్ కమిషన్ సిఎఫ్టిసి అనే వాళ్ళు ఈ కంప్లీట్గా క్రిప్టో కరెన్సీ కానీ కమోడిటీస్ ట్రేడింగ్ కానీ అన్నీ వాళ్ళ ఆర్గనైజేషన్ కనుసైగల్లోనే మొత్తం జరుగుద్ది. వాళ్ళు బిట్ కాయిన్, ఎథీరియం తర్వాత లైట్ కాయిన్ కూడా కమోడిటీగా తీసుకున్నారు కాబట్టి వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. లైట్ కాయిన్ కూడా కమోడిటీ అని యాక్సెప్ట్ చేశారు. ఫర్దర్గా ఫ్యూచర్లో ఇంకా కొన్ని కాయిన్స్ చేస్తారు తప్పకుండా. కనుక లైట్ కాయిన్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్కి వస్తుంది, త్వరలో వస్తుంది అనుకుంటున్నారు. కాబట్టి లైట్ కాయిన్ ప్రస్తుతం $110 దగ్గర ఉంది. ఖచ్చితంగా అది $150 వరకు వెళ్తుంది అంటున్నారు. కనుక లైట్ కాయిన్ ఒకటి చూసుకోండి, ఏమన్నా ఆపర్చునిటీ ఉంటే కొని పెట్టుకోండి. మంచి న్యూస్ ఇది లైట్ కాయిన్కి. అది కమోడిటీగా యాక్సెప్ట్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం క్రిప్టో కరెన్సీలో. కనుక దీన్ని ఒకటి చూసుకోండి. కాకపోతే ఇప్పుడు ఏమైనా ఎంట్రీస్ తీసుకోవాలంటే కాస్త వెయిట్ చేయండి. నా ఉద్దేశం అయితే ఈ 1 వీక్ ఈ 1 వీక్ 10th వరకు, ఏప్రిల్ 10th వరకు, మేబీ హాల్వింగ్ వరకు డిప్స్ వస్తున్నాయి కదా అని పొజిషన్స్ తీసుకోకుండా ఉండటం బెటర్ అని నా ఆలోచన. కొంచెం కాషియస్గా ఉండటమే బెటర్. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఇట్లా ఉన్నాయి కనుక. అవి కాకుండా బిట్ కాయిన్ హాల్వింగ్ వేరే ఉంది. ఖచ్చితంగా బిట్ కాయిన్ హాల్వింగ్లో ఎలా ఉంటుందన్నది ఎవరు చెప్పలేరు. మరి డౌన్ అవుద్ది, ఎంతవరకు డౌన్ వెళ్తుంది ఏంటనేది చెప్పలేము. మేబీ $60,000 వరకు కూడా రావచ్చు, డౌన్ అవ్వచ్చేమో. పాజిటివ్ న్యూస్ల కన్నా నెగిటివ్ న్యూస్లు ఎక్కువ కనబడుతున్నాయి కనుక కాషియస్గా ఉండటం బెటర్ అని నా పర్సనల్ ఒపీనియన్. దాని తర్వాత ఈ డిప్స్, బాగా డిప్స్ వచ్చినాయి అంటే మన శివా కాయిన్లో 2000 బిలో వచ్చిందంటే, 2000 సీరియల్ వజీరెక్స్లో దాని కిందకు వచ్చిందంటే దాంట్లో పొజిషన్ తీసుకోవచ్చు. దాని తర్వాత డాజ్ విఫ్ హ్యాట్ ఒకటి బాగుంది. ఏదైనా తగ్గితే దాంట్లో కూడా పొజిషన్స్ తీసుకోవచ్చు. తగ్గితేనే మీరు డిప్స్లో కొనండి తప్ప ఇప్పుడున్న ప్రైస్లో బయింగ్ చేయొద్దు. దాని తర్వాత బుక్ ఆఫ్ మెమీ ఒకటి చూసుకోండి. అది బాగా పెరుగుతుంది. అది విత్ ఇన్ అనదర్ 6 months to 1 year టైం, 6 monthsలో ₹2కి వెళ్తుంది. ప్రస్తుతం ₹1.40-50 దగ్గర ఉంది. ఖచ్చితంగా ₹2కి వెళ్తుంది. అది ₹2 పైనే క్రాస్ చేస్తుంది. దాన్ని కూడా చూసుకోండి. దాని తర్వాత బాంక్ కాయిన్ చూసుకోండి. ఇవన్నీ చూసుకోండి. ఇంకా ప్రతిరోజు చెప్తున్నట్టే మీకు మ్యాటిక్, డాజ్ కాయిన్ ఇవన్నీ కూడా చూసుకోండి. పాలిగాన్ మ్యాటిక్ కాయిన్, ఆడా ఇవన్నీ డిప్స్లో ఇప్పుడు తొందరపడి కొనమాకండి. తొందరపడి ఇప్పట్లో ఈ 1 వీక్ కొంచెం ఆగండి. ఆగితే 10వ తారీఖు డాటా వస్తుంది. ఆ డాటా వచ్చిన తర్వాత మార్కెట్ ఎలా రియాక్ట్ అవుతుందని చూసుకుని బయింగ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చితే బాగా లైక్స్ పెట్టండి. 500 లైక్స్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బాగా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.